హాయ్ హలో అందరూ బాగున్నారా? నేను బాలేను. సారీ, బాగున్నాను అని నోటికి వచ్చేస్తుంది, కానీ నేను నిజంగానే బాలేను. హాస్పిటల్కి వెళ్ళాల్సి వచ్చింది. మార్నింగ్ లేస్తూనే నాకు 2-3 డేస్ నుంచి వీడియోస్ పెట్టకపోవడానికి రీజన్ కూడా అదే. వామిటింగ్స్ అవుతున్నాయి బాగా. సో హాస్పిటల్కి వెళ్తే సెలైన్ ఎక్కిచ్చేసారు వీక్ ఉన్నానని. తర్వాత రాగానే ఇంకా మూడు అసలు ఆఫ్. సో మళ్ళీ టీ తాగాను. తర్వాత ఇంకా భగవద్గీత ఓపెన్ చేసి కొంచెం స్ట్రెంత్ వచ్చేసింది కదా, ఇంకా భగవద్గీత ఓపెన్ చేసి చదవడం స్టార్ట్ చేశాను. భగవద్గీత స్టార్ట్ చేసిన తర్వాత నేను కర్మయోగంలో అనుకుంటా అందులో ఉన్నాను. ఐ థింక్ రేపటికల్లా అది కంప్లీట్ అయిపోద్ది. ఇంకా భగవద్గీత బాగాసేపు చదివాను, ఎందుకో చదవాలనిపించింది. ఆ హాస్పిటల్ ఎన్విరాన్మెంట్ ఏమో, ఎఫెక్ట్ ఏమో బాగా చదివాను. తర్వాత ఇంకా స్నానం రెడీ అయిపోయి వంట చేయడానికి వెళ్ళిపోయాను. ఫస్ట్ ఈరోజు పప్పు చారు ఆలూ ఫ్రై అన్నమాట. ఆలూ ఫ్రై కొంచెం టేస్ట్ వేరేగా ఎలా చేసుకోవాలో కూడా చెప్తాను నేను ఈరోజు. తర్వాత నూనె వేడెక్కాక పసుపు, ఆవాలు ఎక్కువ ఎందుకు వేస్తున్నానంటే ఇది కొంచెం నేను ఆలులో ఆవాలు ఎక్కువ వేసుకొని తింటాను, దాంట్లో టేస్ట్ బాగా అనిపిస్తుంది. అంటే జీలకర్ర వేయను మెయిన్గా, గుర్తుంచుకోండి. ఒకవేళ నా టైప్ ట్రై చేయాలనుకుంటే జీలకర్ర వేయకండి, ఓన్లీ ఆవాలు, కరివేపాకు వేసేయండి, ఆయిల్ వేసేయండి, పసుపు వేసేయండి, మళ్ళీ ఇలాగే కట్ చేసుకోండి. తర్వాత ఇంకోటి ఏంటంటే ఎక్కువసేపు కాళ్ళు కట్ చేసి పక్కకు ఉంచకండి. ఎందుకంటే ఫస్ట్ ఒక థింగ్ ఏంటంటే అవి నల్లగైపోతాయి. రెండు, అవి అసలు ఇంకా కట్ చేసిన తర్వాత అలా డైరెక్ట్ వేసామనుకోండి అసలు అవి తొందరగా మగ్గవు ఆయిల్లో. సో ఇట్లా కట్ చేయగానే అట్లా వేసేయండి అంతే, అలా చేస్తే తొందరగా అయిపోతాయి. తర్వాత ఇక పప్పుచారు కోసం ఏమేమి తీసుకున్నాను అవన్నీ తీసేసుకున్నాను. ఏవేవి కీరా, పచ్చిమిర్చి, టమాటా అవి తీసుకొని, పచ్చిమిర్చి నేను ఎప్పుడు చెప్పినట్టే కోసేదాన్ని అలాగే కోస్తాను, అలాగే బాగుంటుంది కూడా, మీరు ఒకసారి ట్రై చేయండి. తర్వాత ఆలు బాగానే ఉడికిపోయింది, కొంచెం దాన్ని ఒత్తి చూస్తే మంచిగా ఉడికినట్టుగా అనిపించేసింది. సో తీసేసాను. ఈలోపు ఇవన్నీ కట్ చేసేసాను ఆలు అయ్యేలోపు. కట్ చేయడం పూర్తయ్యేలోపు పప్పుచారుకి పప్పు ఉడకబెట్టేసాను. ఎంత ఒక్క కప్ పప్పుకి ఎంత తీసుకోవాలంటే నీళ్ళు 5 టైమ్స్ ఎక్కువ తీసుకోవాలి. అంటే ఒక్క కప్పు పప్పు తీసుకుంటే 5 కప్పుల వాటర్ తీసుకోవాలన్నమాట, అలా తీసుకోవాలి. సో రైస్ కుక్కర్లో పెట్టేసి ఉడికిచ్చేసాను. ఈ రైస్ కుక్కర్ అయితే నన్ను రోజు ఎంత సతాయిస్తుంది. ఇది పక్క అన్నం కూడా పెట్టేశాను. అన్నం 1 కప్కి 1.5 కప్ గ్లాస్ వాటర్ అన్నమాట. అన్నం కూడా అయిపోతుంది. ఈలోపు నేను మళ్ళీ పప్పు తాలిపేయడానికి అన్నీ రెడీ చేసుకుంటున్నాను. ఇందులో జీలకర్ర వేస్తాను కూడా. జీలకర్ర, ఆయిల్ వేసి అదే ఆయిల్ పెట్టేసాను. ఇంకా ఆలులో కొంచెం ఎక్కువైంది ఆయిల్, సో అది పెట్టేశాను. ఈలోపు పప్పు ఉడికిపోయింది. పప్పు ఎలా ఉడకాలంటే చాలా మెత్తగా ఉడకాలి, ఎందుకంటే వాటర్ పోస్తే లేకపోతే అది టమాటా పప్పు లేకపోతే పప్పుచారు అర్థం కాకుండా మాత్రం పప్పుచారు చేయొద్దు. ఎందుకంటే పప్పుచారు కొంచెం పల్చగా ఉండాలి, వాటర్ అంటే మొత్తం వాటర్ కాదు, ఉండాలి. అలా ఉండేటట్టు ఉంచి ఇందులో వాటర్ పోసేయాలి. ఎంత మనకి మంచిగా అనిపిస్తుందో అంత వాటర్ పోసేసి, తర్వాత నేను ఇంకా పప్పు కొంచెం పల్చగా నాకు తగ్గట్టు, అంటే నేను మొత్తం పప్పు తినాను, టమాటా పప్పులాగా పప్పుచారు లాగానే తింటాను పప్పుచారు. సో అలా చేసేసి మొత్తం కొంచెం సేపు ఈలోపు ఆయిల్లో ఇవన్నీ వేసేసాను అన్నమాట. తర్వాత ఉప్పు వేసేయండి సరిపోయేంత, ఎంత సరిపోద్దో అంత చూసుకొని వేసుకోండి. జనరల్గా నేను చేసిన దానికైతే 1 టేబుల్ స్పూన్ 1 టేబుల్ స్పూన్ కాదు, కొంచెం నేను చూస్ చేసుకున్న దాన్ని బట్టి, చెంచాని బట్టి గుర్తుపట్టండి, అంత సరిపోద్ది. తర్వాత సాంబార్ మసాలా ఉంటే సాంబార్ మసాలా, గరం మసాలా ఉంటే గరం మసాలా వేసిన తర్వాత సరిపోయిన వాటర్ కాదు, డైరెక్ట్ పప్పు వేసేయండి. మనం ఇంతకుముందు కలుపుకున్నాం కదా పప్పు, ఆ పప్పు వేసేస్తే ఇంకా కొంచెం మరిగితే పప్పుచారు రెడీ అయిపోయినట్టే. ఇటువైపు రైస్ కూడా కంప్లీట్ అయిపోయింది. తర్వాత పప్పుచారు కూడా మరిగిపోయింది. సో ఇలా మరగడం అంటే ఇలా తిన్నే అంటారు, మరగడం అని. మరిగింది, పప్పుచారు కూడా కంప్లీట్ అయిపోయింది. తర్వాత నేను ఇంకా వాకింగ్కి బయలుదేరాను. ఎందుకో ఈ మధ్య వాకింగ్ సరిగ్గా చేయాలనిపించట్లేదు, కానీ మా ఇంటి చుట్టూ తెలుసా మొత్తం గ్రీనరీ, చాలా బాగా అనిపిస్తుంది ప్రశాంతంగా. తినగానే ఇంకా బయటకు వెళ్ళిపోయి కొంచెం సేపు వాకింగ్ చేశాను. నాకెందుకో
నిన్న చాలా తొందర నిద్ర వచ్చేసింది. అంటే 6కి పడుకున్నాను. వాకింగ్ అయిపోగానే వెళ్ళి పడుకుంటే మళ్ళీ 9కి లేచి మళ్ళీ తిని మళ్ళీ పడుకున్నాను. సో ఇది ఈరోజు ఎలా గడిచిపోయిందంటే ఇలా గడిచిపోయింది. హాస్పిటల్, భగవద్గీత, కొంచెం చదవడం అలా. బాయ్.